హాయ్ అండి, నేను మీ సంధ్యాని. యూట్యూబ్ నాకు ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది, ఎన్ని రోజులు తెలియదనమాట. ఎందుకు ఈ మాట అనేది వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈరోజు నా డైలీ రొటీన్ వ్లాగ్ ఎలా ఉండబోతుంది, ఏంటి ఈరోజు రెసిపీస్ ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు అయితే చాలా రెసిపీస్ చేశానండి. అలాగే గుత్తు దొండకాయ కర్రీ చేశాను, టమాటా దోశ వేశాను, అలాగే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. ఇదంతా డీటెయిల్గా తెలియాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. షార్ట్లు పెట్టి అలా అలవాటు అయిపోయింది నవరాత్రులకి. అయితే ఇదైతే ఉదయాన్నే నిన్న మిగిలిపోయిన అన్నం ఉంటే కొంచెం మసాలా అన్నంలా తాలింపు పెట్టేస్తాను అనమాట. పిల్లలకి నాకు ఒక పక్క టీ ఒక పక్క పెట్టాను. ఇంట్లో అత్తగారికి మాయగారికి అతనికి నాకు అందరం కలిపి టీ అయితే తాగేయడానికి అయితే పెట్టేసి పిల్లలకు ఒక పక్క అన్నం కూడా తాలింపు పెట్టేశాను. ఇంకా మండే నుంచి పూజలు ఉంటాయి కాబట్టి ఇంకా దేవుడు పని అయితే ఏం లేదనమాట. వెంటనే స్నానం చేసి రంగంలోకి దిగేయడమే. ఇంకా టీ ఎవరి వాళ్ళకి సెపరేట్ చేసేసి ఎవరి వాళ్ళకి ఇచ్చేసి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అవి కొంచెం ఉంటే గిన్నెలన్నీ కొంచెం క్లీన్ చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేశాను. అన్నం ఒక పక్క పెట్టాను, ఒక పక్క పులగం పెట్టాను అనమాట. ఇంక ఈ అన్నం కూడా ఉండిపోయింది కాబట్టి అది కలిపి ఇంకా తినేయొచ్చు అని చెప్పేసి పెట్టాను. అయితే పులగం అంటే మామూలు డైరెక్ట్ తాలింపు పెట్టేసాను. దేవుడు పులగం ఏం కాదనమాట. చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకా నేను వీడియోస్ అది లాంగ్ వీడియోస్ పెట్టి చేసి నాకు ఇంట్లో కుదరట్లేదండి. లాంగ్ వీడియోస్ అది పెట్టడానికి, రెసిపీస్ చేయడానికి కూడా ఏం వీలు అవ్వట్లేదు అనమాట. అందుకని ఏం చెయ్యట్లేదు. అయితే ఇంకా ఎందుకో పూజలు చేస్తేనే ఆ దేవుడు కూడా కలగా ఉంటుంది, లేకపోతే ఏదోలా ఉంటుంది అనమాట. మొత్తానికి అయితే పులగం అయితే రెడీ అయిపోయింది. పులగం పక్కన కాంబినేషన్ కింద కంపల్సరీ ఆవకాయ కానీ పెరుగు కానీ ఉంటే బాగుంటుంది. అయితే ఈరోజు ఒక రెసిపీ చేస్తానన్నాను కదా, ఆ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. గుత్తి వంకాయ టైప్లో దొండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అదే దొండకాయని ఇలా 4 ఘాట్లు పెట్టుకొని అన్నీ నీట్గా కడిగేసి 4 ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అందులోకే ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అది మసాలాకి ఏమేమి కావాలి అంటే ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకోండి. అలాగే దీనికి ఒక 3 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు 3, కొంచెం తెల్లుల్లిపాయలు, అల్లం ఏం అవసరం లేదు. ఇంక ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇంక మధ్యాహ్నం లంచ్లోకి రసం చేయకుండా నేను మజ్జిగ అయితే చిలికేసాను అనమాట. ఇంక మజ్జిగ తాలింపు పెట్టేసుకొని ఇంకా అదంతా అడ్జస్ట్ అయిపోదాము. ఇంకా ఒక పూటకే కదా శనివారం, వేస్ట్ అయిపోతుందని ఇంకా బట్టలు కూడా చాలా తడిపానండి. శుభ్రంగా అన్ని వైట్ బట్టలు అన్నీ బ్రష్ కొట్టి నీట్గా తడిపి, ఎండ కూడా గట్టిగా ఉంది కాబట్టి శుభ్రంగా ఎండలో ఆరబెట్టేసాను. ఇంకా ఇప్పుడైతే మనం కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇంకా ఈ కర్రీ ఎందుకని స్టార్టింగ్ యూట్యూబ్ నాకు ఇలాగా కూడా ఉపయోగపడుతుంది అంటే, ఈ కర్రీ ఎప్పుడో క్రీస్తు పూర్వం ఎప్పుడు వండినట్టు దొండకాయలు కాక కాస్త కొత్తగా ట్రై చేయొచ్చు కదా కర్రీ అని చెప్పేసి, అప్పుడు వండావు కదా అలా ఉండు అని అన్నారు. అప్పుడు ఎలా ఉండాను అబ్బా మర్చిపోయానండి అంటే, అప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం వండిన కర్రీలు మీరు చెప్తే నాకు గుర్తులేదంటే, లేదు రీసెంట్గానే ఉండేవు అని అన్నారు. అలా అప్పుడు మళ్ళీ ఇంకా నా యూట్యూబ్లో వీడియోస్ అన్ని కంపల్సరీగా అన్నీ అప్లోడ్ చేస్తాను కదా, ఏదో దాంట్లో ఉంటుందని అన్నీ చూస్తే అప్పుడు ఈ రెసిపీ అయితే గుర్తొచ్చింది. ఈ కర్రీ అని చెప్పేసి అప్పుడైతే మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఇవేంటంటే కొంచెం పలుకులు, ధనియాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కొంచెం నువ్వులు బాగా ఫ్రై చేసి, అంటే మీకు వీలుంటే కొబ్బరి కూడా వేసుకోండి. కొబ్బరి అయితే లేదు కాబట్టి నేను వేయలేదు. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని బాగా చల్లగా చేసి పక్కన పెట్టుకోండి. ఇదంతా పొడిలా, మన పౌడర్ అయినా మీ ఇష్టమే, పొడి అయినా మీ ఇష్టమే, పొడిలా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇదంతా ప్రిపేర్ చేసుకొని ఇది చల్లగా అయ్యేలోపు కొంచెం ఉల్లిపాయలు తెల్లుల్లిపాయలు ఇందాక పక్కన పెట్టాం కదా, అవన్నీ మెత్తగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఉల్లిపాయ ముద్దని బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం అంత సాల్ట్ వేయండి, తొందరగా ఫ్రై అవుతుంది. అది ఫ్రై అయ్యేలోపు ఇక్కడ మన స్టఫింగ్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ఇందాక అన్నీ మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అదే ఆ పౌడర్ని కొంచెం సాల్ట్, కారం ఆల్రెడీ ఎండుమిర్చి ఉంటుంది కాబట్టి కారం ఏం అవసరం లేదు, కొంచెం సాల్ట్, ఆవాలు అదేంటారు ఆయిల్ వేసుకొని అన్నీ బాగా కలిపి ఆ దొండకాయ ఉంటుంది కదా, 4 ముక్కలు ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఈ స్టఫింగ్ మొత్తం ఆ దొండకాయల్లో పెట్టాలన్నమాట. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మా అన్నయ్య ఉన్నప్పుడు వండాను అనమాట. జస్ట్ ఆ రోజు ఎందుకో సరదాగా వండాలనిపించి వండాను. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా వండితే బాగుంటుందని చెప్పేసి అప్పుడు చేశాను ఈ రెసిపీ. ఇతనికి అప్పటి నుంచి అదే కూర వండితే, నేను నువ్వుల మసాలా కూర వండాను, వేరేలా వండుతాక దొండకాయ అంటే నువ్వుల మసాలా కూర వండాను, ఇంకా ఉల్లి ముద్ద వేసి వండాను. అలా అంత కాదు ఇలా కాదంటారు. నాకే గుర్తు రావట్లేదు. అప్పుడు మళ్ళీ నా వీడియోస్ అన్నీ చూస్తే అప్పుడు ఈ కర్రీ అయితే గుర్తొచ్చింది. అన్నిటికీ స్టఫింగ్ పెట్టేసి మిగిలిపోయిన పొడి ఉంటే అది కూడా మొత్తం వేసేసాను. ఇంకా మొత్తం వేసి కలిపి పక్కన పెట్టాను అనమాట. ఈలోపు ఉల్లి ముద్ద కూడా శుభ్రంగా వేగిపోయింది. ఆయిల్ కొంచెం తక్కువ వేసాను కాబట్టి అలా అంటిందని పర్వాలేదు. మళ్ళీ ఇందులో కొంచెం ఆయిల్ వేస్తాం కాబట్టి సరిపోతుంది అనమాట. ఇంక మొత్తం ఉల్లి ముద్ద అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం అంత సాల్ట్, పసుపు, కారం చూసి వేసుకోండి. ఎందుకంటే ఎండుమిర్చి వేసాం కదా, అందుకు చూసి వేసుకోండి. లేదు మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కారం దిట్టగా వేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. గరం మసాలా అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే నేను వీలైనంత వరకు గరం మసాలాలు అవేమి కొంచెం అంటే
దేనికి వేయాలో దానికి వేయకూడని దానికి వేయకుండా ఉండడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ కర్రీకి ఏంటంటే అన్ని మసాలాలన్నీ మనం శుభ్రంగా వేపేసి మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి కొంచెం అంటే కొంచెం నేను గరం మసాలా వేసాను. చూసారు కదా ఎంత కొంచెం వేసానో. అవన్నీ వేసి మరి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే అన్ని స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ దొండకాయ కర్రీ అనేది వేసుకోవాలన్నమాట. ఇది మీ ఇష్టం, చపాతీ, రోటీ, పుల్కా దేనికైనా బాగుంటుంది. రైస్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే నేను మధ్యాహ్నం మజ్జిగ తాలింపు పెట్టాను కదా, అందులోకి అయితే కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఎందుకంటే అది కొంచెం మజ్జిగ తాలింపు పెట్టింది ఈ గ్రేవీ కర్రీ. అంటే కొంచెం దొండకాయలు మ్యాక్సిమం చాలామంది అంటే ఫ్రై చేస్తారు, 65లా చేస్తారు. ఇలా ఎప్పుడు ట్రై చేసి ఉండరు. ఉల్లి దొండకాయ అన్నీ వేసి వండుతారు, కానీ ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మసాలా అంతా వేగిన తర్వాత ఈ స్టఫింగ్ పెట్టినవన్నీ అందులో వేసేసి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు మొత్తం అంతా ప్రాసెస్ అంతా మీడియంలోనే ఉంచాలి. కొంచెం కళాయినైతే కొంచెం అడుగు అంటుతుందిలేండి, ప్రాబ్లం అయితే లేదు. మీడియంలో పెట్టేసి ఇది ఫ్రై అయ్యేలోపు మనకు ఉంది కదా అక్షయ పాత్ర, మన ఆడవాళ్ళకి పెద్ద అక్షయ పాత్ర అనమాట. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. నేను ఏదైనా అంటే నాకు పని ఉంది అంటే ఒక్క వంట పెట్టుకొని ఇంకొక పక్క అన్ని పనులు క్లియర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే బయట కాదు కదా, ఇంట్లో పక్కనే కాబట్టి అక్కడ వేగినా మాడినా పక్కనే తెలుస్తుంది కాబట్టి ఇక్కడైతే క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎన్ని క్లీన్ చేసినా ఇంకా ఉంటూనే ఉంటాయి అన్నమాట. అదేంటో నాకు సింక్లో అలా అని చెప్పేసి అన్నీ కడిగేసి పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఏదైనా కొంచెం నీట్గా తోమేసి క్లీన్ చేసి పెట్టుకుంటేనే ఇష్టం. చాలామంది ఏంటంటే ఎక్కువ గిన్నెలు అయిపోతాయి కదా అని చెప్పేసి గ్లాసులు చిన్న చిన్న ప్లేట్లు కడిగేసి పెట్టేస్తారు. అది మాకు ముందు నుంచి అలవాట్లేదు. ఏదైనా ప్రతిదీ కూడా నీట్గా తోమేసి పెట్టుకోవడమే అలవాటు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఒక పక్క అయితే క్లీన్ చేస్తూనే, అంటే ఇది ఒక పక్క క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసి కర్రీ అయిపోయిన తర్వాత పిల్లల లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు 2 సార్లు వెళ్ళినప్పుడు వంట చేయట్లేదు. ఏంటంటే అత్తగారు మాయగారులు ఉన్నారు, వాళ్ళకి సపరేట్గా ఉండి మాకు సపరేట్గా ఉండి టైం వేస్ట్, మనీ వేస్ట్, గ్యాస్ వేస్ట్. అంటే సరే ఇంకా మేము వండింది పిల్లలు తినరు, మాకు నచ్చిన అంటే మేము పెద్దవాళ్ళకు వండిన కూర పిల్లలు తినరు అంటే వాళ్ళకి సపరేట్గా ఏదైనా కర్రీ చేసి పెట్టేసి మెల్లగా ఉండాలి కదా అని చెప్పేసి, అదే ఆలు మేము కలిపి తింటే మాత్రం నేను క్యారేజ్ ఏదైనా 10 అప్పుడు వెళ్తారు కదా, అప్పుడే షాప్కి వెళ్ళేటప్పుడు క్యారేజ్ ఇచ్చేస్తాను అనమాట. 2 సార్లు వండితే 2 సార్లు వంట అని అనుకుంటాం, కానీ అది గ్యాస్ వేస్ట్, మనీ వేస్ట్, డబ్బులు వేస్ట్, అంతా వేస్ట్ అవుతుంది. అదే కొంచెం రైస్ ఆల్మంటుగా పెట్టేసి మేము తినేటప్పుడు మరి కొంచెం రైస్ పెడతాను. లేదు 10 అప్పుడు వంట చేస్తాము అని అంటే ఇంకా అందరికి కలిపి పెట్టేస్తాను అనమాట. ఉదయం వాళ్ళ వరకు అంటే అన్నం అంతా ఒకటే, కర్రీ మనం సపరేట్గా చేస్తాను కదా, రసం కానీ కర్రీ కానీ ఏదే సపరేట్గా చేస్తే అలా ఒక ఆలు మేము తిని కర్రీ ఒకటే అనుకోండి, ఉదయమే పెట్టేస్తాను. లేదు సపరేట్గా తినేదంటే అలా అడ్జస్ట్ చేస్తూ ఉంటాను తప్ప అంటే టైం వేస్ట్ అలాంటి పని అయితే చెయ్యను. అంటే మనీ వేస్ట్, టైం వేస్ట్ కూడా అవుతుంది, గ్యాస్ కూడా తక్కువ అవ్వదు. ఇంకా ఈ గిన్నెలన్నీ తోమేలోపు చక్కగా కూర అయితే ఫ్రై అయిపోయింది. చూసారా సైడ్లో ఆయిల్ అయితే ఎలా పైకి వస్తుందో అలా రావాలన్నమాట. కొంచెం ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి కొంచెం కళాయికి అంటుతుందండి. కళాయి కూడా కొంచెం క్రీస్తు సగం కళాయి కాబట్టి ఆటోమేటిక్గా కర్రీ అంటుతుంది అనమాట. నాన్ స్టిక్లో వండడానికి అవ్వట్లేదు. ఇంట్లో అది అందులో నాన్ వెజ్ కూడా వండుతున్నాను, తినట్లేదు అనమాట అత్తగారు. అందుకని చెప్పేసి ఇలా ఈ కళాయిలో వండాల్సి వచ్చింది కర్రీ. ఇంక ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసుకోండి. మీ ఇష్టమే, వాటర్ అనేది మీ చాయిస్. అంటే మీకు కావాలి పుల్కాకి, రోటీకి కావాలనుకుంటే బాగా గ్రేవీగా ఉంచుకోండి. లేదు అన్నంకే తింటాము అంటే కొంచెం దగ్గరగా చేసుకోండి. ఇదంతా అయ్యేలోపు గిన్నెలు మొత్తం నీట్గా క్లీన్ చేసి ఎక్కడక్కడ క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. చూసారు ఎంత బాగా చక్కగా ఆయిల్ అనేది పైకి తేలిందో. ఏ కర్రీ కూడా ఎక్కువ ఆయిల్ పోయినవసరం లేదండి. ఆటోమేటిక్గా అది ఉడికి బాగా మంచి ఫ్రై అయితే కనుక ఆటోమేటిక్గా దానికి ఉన్న ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. అలా అని చెప్పి ఒక స్పూన్ వేసి బయటికి రమ్మంటే వస్తుందా సంధ్య అని మీరు డౌట్లు వేయొద్దు. ఒక స్పూన్ వేస్తే ఎలా వస్తుంది, దానికి తగిందంతా వేసి ఆ తర్వాత రమ్మంటే అది వస్తుంది, కానీ ఒక స్పూన్ వేసి ఎక్కువ ఆయిల్ రమ్మంటే రాదనమాట. ఇది మొత్తానికైతే దొండకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చాలా చాలా బాగుంది. దీనిపైన కొత్తిమీర వేసుకోండి. ఆ వీడియో స్కిప్ అయింది, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. నేను కూడా ఎప్పుడైనా ఉంటే వేస్తాను లేకపోతే లేదు. చూసారు కదా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా పిల్లల లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. వాళ్ళకి ఏంటంటే అన్నం తాలింపు పెట్టి పెట్టనండి, మజ్జిగ తాలింపు పెట్టిన వాడికి నచ్చదు. ఇంకా మధ్యాహ్నం మా లంచ్ అయిపోయింది. నాది కూడా కొంచెం వేరే పనులు ఉంటే అయిపోయి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మా వాడైతే నాకు స్వీట్గా ఉండాలి, కారంగా ఉండాలి, ఏదైనా చెయ్యమ్మా అన్నాడు. అలాగని చూసి నేను మామూలుగా బ్రెడ్ తెస్తే నాకు స్వీట్గా ఉంటుంది కదా అన్నాడు. సరే ఇంత బ్రెడ్ బజ్జీ చేసినంత ఆయిల్ నేను వేస్ట్ చేయను అని చెప్పేసి చిన్న వెరైటీగా చేశాను ఈ స్నాక్ అనేది. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, కొంచెం అంత శనగపిండి దార పెట్టినట్టు పెట్టేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోండి, ఉప్పు, కారం, పసుపు యాజ్ యూజ్గా మనం ఎలా బ్రెడ్ బజ్జీ చేస్తాం అలాగే ప్రిపేర్ చేసుకోండి. కదా కొంచెం
పల్చగా ఉండాలన్నమాట. ఆయిల్ మనకి వాటర్ ఎలా పీల్చుకుంటుందో బ్రెడ్, శనగపిండి కూడా అలాగే పీల్చుకున్నట్టు ఉండాలి. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇందులో మధ్యలో పెట్టేసి ఇలా ఇది కొంచెం బ్రెడ్ ఇటువైపు అటువైపు ఆ శనగపిండి దాంట్లో ముంచేసి ఇలా మనం అదేంటంటే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే చూసారు కదా, మనం ఎక్కువ ఆయిల్ పెట్టక్కర్లేదు. బ్రెడ్ బజ్జీ చేసామంటే ఆయిల్ ఏకము ఏంటంటే స్ట్రా పీచేస్తుంది అనమాట. ఈ రేటుల్లో అంతంత పీర్చినవ్వను నేను. అందుకని చెప్పి ఇలా అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మా వాడన్నట్టు స్వీట్గా ఉంటుంది, కారంగా ఉంటుంది, వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కడుపు నిండుతుంది అనమాట. ఇలా అయితే ప్రిపేర్ చేశాను. చాలా చాలా బాగా వచ్చిందండి. ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఇంక ఇది అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయిందండి బాబాయ్. సాయంత్రం స్నాక్స్ అయిపోయి ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్కి అయితే వచ్చాము. ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటి అంటే టమాటా దోశ. నేను రేషన్ బియ్యం 2 గంటల ముందే నానబెట్టుకున్నాను. ఇంకా అలాగే ఒక 1/2 కేజీ వరకు టమాటాలు, కొంచెం అల్లము, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్లో ప్రిపేర్ చేసుకొని మనం దోశలకు ఎలా అయితే వేసుకుంటాం మెత్తగా అలా వేసేసుకొని మొత్తగా మిక్సీ పట్టేసాను. ఇందులోకి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అనమాట. కాస్తంత జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసి మనం ఏదంటారు బియ్యము మినపగుళ్ళు కలిపి వేస్తాం కదా, అలా కాకుండా ఇంకాస్త పలుచగా దోశలు వేస్తాం చూడండి, అలా ఉండేటట్టు ఈ దోశ ముద్ద అనేది కలుపుకోవాలన్నమాట టమాటా దోశకి. అలా అయితేనే చాలా బాగుంటుంది. మామూలుగా అయితే మనం అట్టుకు వేస్తాం కదా, అలా కాదు, దోశలకు వేస్తాం కదా, అలా ఉండాలన్నమాట. చూసారు, ఇలా అయితే వేసుకోవాలి. మా ఇంట్లో ఏంటో ఒక రోగం ఉంది ఈ నాన్ స్టిక్కి. ఫస్ట్ వేసిన దోశ రాదు, అందుకే కొంచెం థిక్గా వేశాను. ఆ తర్వాత నుంచి పలుచగా చాలా బాగా వచ్చింది. దోశలు చాలా చాలా బాగున్నాయి. దీంతో కొబ్బరి చట్నీ అయినా మీ ఇష్టము, పల్లి చట్నీ అయినా మీ ఇష్టము, చాలా బాగుంటుందండి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. దోశ కూడా పెద్దగా హంగామా పడనవసరం లేదు. చాలా టేస్ట్గా ఉంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. టమాటా దోశ చూసారు కదా ఎంత బాగుందో. చాలా ఈజీగా అయిపోతుంది. ఇదనమాట ఈరోజు ఎన్ని రెసిపీస్ చేశానో చూసారా. గుత్తి దొండకాయ కర్రీ ప్రిపేర్ చేశాను. పిల్లలకి ఈవినింగ్ చాలా ఈజీగా అయ్యే స్నాక్ ప్రిపేర్ చేశాను. అలాగే టమాటా దోశ కూడా వేశాను అనమాట. ఇవన్నీ చేస్తూ కూడా నా మిషన్ పని కంటిన్యూ చేశాను. ఇంట్లో బట్టలు ఉతకడం, పిల్లలు తేవడం, అన్ని పనులు చేసుకుంటూ వచ్చాను. ఈరోజు అయితే చెప్పాను కదా, మా కళాయికి ఒక రోగం ఉందని, ఫస్ట్ దోశ రాదని చెప్పేసి. అది కూడా మీకు చూపించాలి కదా, అందుకే చూపించాను. మొత్తానికైతే ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే ఇలా గడిచిందండి. క్షణం తీరిక లేదు, దమిడి ఆదాయం లేదన్నట్టు ఒక క్షణం కూడా ఖాళీ లేకుండా అయిపోయింది. మొత్తానికైతే టమాటా దోశ రెడీ. ఇంకా అంటే ఫస్ట్ చెప్పాను కదా, యూట్యూబ్ వల్ల నాకు ఈ రకంగా కూడా ఉపయోగపడుతుంది. అంటే ఎప్పుడో చేసిన కర్రీస్ కూడా, రెసిపీస్ కూడా ఇందులో యూట్యూబ్ వల్ల నాకు డబ్బులు వస్తున్నాయా లేదా అయితే పక్కన పెట్టండి. ఈ విధంగా కూడా నాకు హెల్ప్ అయిందనమాట. ఎప్పుడో వండిన కర్రీని కూడా అంటే ఇలా చేశాను అని చెప్పేసి చూసుకొని మళ్ళీ నా రెసిపీస్ నేనే ట్రై చేయడానికి చాలా బాగుంది. ఈ ఐడియా కూడా నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇదనమాట ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి.